అందరికీ నమస్కారం. నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ రకరకాల స్టైల్స్లో వండుకుంటూ ఉంటారు. ఏ వంటలైనా సీజన్కి తగ్గట్టు వండుకున్నట్లయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అయితే ఈరోజు శీతాకాలంలో మంచి స్పైసీగా ఉండడంతో పాటు జలుబు లాంటివి చేసినప్పుడు నోటికి ఎంతో రుచిగా ఉండేలా మంచి చికెన్ కర్రీ ఇప్పుడు చేసేద్దాం. నార్త్ ఇండియన్ ధాబాస్లో చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అందరితో పాటు పర్సనల్గా నాకు కూడా ఎంతో నచ్చే ఈ స్పెషల్ చికెన్ కర్రీ చేయడం కోసం ముందుగా 6 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా పైన ఉండే తొక్కలు ఒలిచేసి లోపల ఫంగస్ లాంటివి కానీ లేదా చచ్చుబడిపోయిన పాయలు కానీ ఏమైనా ఉంటే తీసేయాలి. తర్వాత మొదట్లో ఉండే పీచు లాంటిది తీసేసి మట్టి లాంటిది ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని సరిగ్గా ఇన్నే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు, కానీ భోజనం తినేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పాయ వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళలో వీటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కూరకి సరిపడినంత ఆవాల నూనె వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలకి ఆవాల నూనె మంచి ఫ్లేవర్ని ఇవ్వడం మాత్రమే కాకుండా శీతాకాలంలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నూనె పొగ వచ్చే వరకు వేడైన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 5-6 ఎండుమిర్చీలు వేసుకొని ఒకసారి కలిపి 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత 7-8 పచ్చిమిర్చీలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి ఒకసారి కలిపి 1/2 స్పూను పసుపు వేసుకున్న తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కిలో చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని ఈ నూనెలో 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ని ఇలా నూనెలో చక్కగా వేయించినట్లయితే నీచువాసన లేకుండా కూర మరింత రుచిగా ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే ఇలా నీళ్లు ఊరిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా ఊరిన ఈ నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ ఇలా నూనెలో చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 3 స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి వేసుకొని 2 స్పూన్ల చికెన్ మసాలా కానీ లేదా 1 స్పూను గరం మసాలా కానీ వేసుకోవాలి. అయితే ఈ మసాలాలు ఇంట్లో తయారు చేసినవైనా లేదా మార్కెట్లో కొన్నవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడి నీళ్లు పోసుకోవాలి. ఈ కూర కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను ముక్కలు మునిగే వరకు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సాధారణంగా మనం మటన్ని మాత్రమే కుక్కర్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాం, కానీ చికెన్ని కూడా ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. అయితే కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ మాత్రమే వేయించుకోవాలి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉడికించినా కానీ చికెన్ మరీ మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి ఆవాల నూనె అలవాటు లేకపోవడం వల్ల అది రుచిగా ఉండదేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఒకసారి ట్రై చేసి చూస్తేనే దాని రుచి అర్థమవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోనిచ్చి అప్పుడు మూత తీసి కూరంతా ఇలా కలుపుకొని చికెన్ ఎలా ఉడికిందో వెల్లుల్లిపాయలు ఎలా ఉడికాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేను సర్వ్ చేసేస్తున్నాను. ఏ కూరలైనా కానీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడతాయి కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. స్పైసీగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ కూర వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంచి గ్రేవీ ఉండేలా ప్రిపేర్ చేశాం కాబట్టి రాగి సంగటి, జొన్న రొట్టెలు, చపాతీ, రోటీ వేటితో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా తినే చికెన్ కర్రీస్ కంటే కూడా స్పెషల్గా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.